ఇదే మన దుకాణం, సరేనా? అక్కడ మనం ఉతికిన బట్టల్ని వేలాడదీస్తాం. ఇక ఇస్త్రీ చేసిన తర్వాత బట్టల్ని ఇక్కడ పెట్టాలి. అన్నట్టు విను, నేను బట్టలు తీసుకురావడానికి వెళ్తున్నాను. అంతవరకు నువ్వు దుకాణం సర్ది పెట్టు, సరేనా? అలాగే. ఇక నేను వచ్చాక మిగతా పనులు వివరిస్తాను, సరేనా? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నువ్వు ఈ దుకాణాన్ని చూసుకోలేవు. వయసులో ఉన్నావు. మగాణ్ణి నీ అందాలతో ఇరికించడం చాలా తేలికే. కానీ ఏ కష్టం ఇంకా నిజాయితీతో పూలియా ఈ దుకాణాన్ని చూసుకుంటుందో అలా నువ్వు ఒక్కరోజు కూడా చూసుకోలేవు. అర్థమైందా? వదులు. ఏం చేస్తున్నావు? నా చెయ్యి వదులు. అంతగా నాకు జ్యోతిష్యం చెప్పకు. నా వల్ల ఏమవుతుందో అలాగే ఏం కాదో. ఇక ఇది మర్చిపోకు, నేను నీకంటే జాతిలో చాలా పెద్దదాన్ని. అందుకే నువ్వు నీ జాతి ప్రకారం ఉండు. అర్థమైందా? వదులు. ఇదిగో ఇవ్వండి బాబు. జాగ్రత్తగా లెక్క పెట్టుకో. అవును జోకు, నువ్వు తనని తీసుకుని పారిపోయావు కదా, మరెప్పుడొచ్చావు? బాబు గారు, ఆ పాత విషయాలన్నీ వదిలేయండి. మీరు కూడా మగవాళ్లే కదా, మనసును అర్థం చేసుకోండి. నా కోడల్ని తీసుకొని పారిపోతావా? నువ్వే కదా నిన్ను. వదులు. అసలు నన్నెందుకు కొడుతున్నావు? ఈ విషయం ఏదో నువ్వే వెళ్ళి నీ కోడల్ని అడగచ్చు కదా, తను నాతో పాటు ఎందుకు లేచిపోయిందో. ఇంకా ఇలా ఎన్ని రోజులు పని కోసం తిరగాల్సి వస్తుందో ఏమో. ఏం చేయాలో అర్థం కావటం లేదు. రావే, బయటికి రా. వద్దండి. బయటికి రావే. పోవే. నేను వెళ్ళను. నేను ఎక్కడున్నానని నువ్వు నన్ను అడుగుతావా? ఇప్పుడు నేను అడిగితే ఏమైంది? నేనెక్కడున్నానని మీరు కూడా నన్ను అడుగుతారు కదా. అరే నేను మగాన్నే. అలాగే ఏమైనా చేయగలను, అర్థమైందా? నేను మగాణ్ణి, కావాలంటే ఏదైనా చేయగలను. ఆగండి. మీరు మగాడైతే ఏదైనా చేయొచ్చని ఎక్కడ రాసిపెట్టుంది? ఇంతకీ నువ్వెవరు? నేను కూడా మీలాగే ఒక భర్తను, కానీ నా భార్య గురించి మీలా ఎప్పుడూ ఆలోచించలేను. నువ్వేం ఆలోచిస్తావో ఆలోచించుకో. ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వకు, అర్థమైందా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏంటి, మీరు మీ భార్యని ఇలా బజార్లోకి తీసుకొచ్చి కొడుతున్నారే, మీకు వింతగా అనిపించట్లేదా? అసలు నాకేమీ అనిపించడం లేదు. నా భార్యను నేను ఏమైనా చేసుకుంటాను. అసలు వింతగా ఎందుకు అనిపిస్తుంది? ఆనందంగా ఉంటుంది కదా. భీమరావు, నిన్ను చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. నువ్వెవరు నన్ను అడగడానికి? అంటే భార్యాభర్తల మధ్యలో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక విషయం గుర్తుంచుకో, నిన్ను ఈమెను దెబ్బలే దారిలోకి తీసుకురాగలవు. జోషి గారు, ఒక్క విషయం అర్థం కావటం లేదు. మీరు ప్రతి చోటికి ఎలా చేరుకుంటారు? ఆనంద్, నీకు అర్థం కాదులే. ఎందుకంటే అర్థం చేసుకోవాలంటే తెలివి అవసరం ఉంది. అవును, అయినా ఒకసారి మళ్ళీ చెప్తాను విను. ఎక్కడెక్కడికి ఈ చిన్న జాతి భీమరావు వెళ్తాడో అక్కడికి వీడి స్తోమతేంటో చూపించడం కోసం పెద్ద జాతికి చెందిన ఈ నరోత్తమ్ జోషి కూడా వెళ్తాడు. చూడండి, ఈమె దృఢంగా ఎందుకు లేదంటే తన భర్త తనను వదిలేసి వెళ్ళిపోతాడేమోననుకుని భయపడుతోంది కాబట్టి. కానీ మీరు దాన్ని అవకాశంగా తీసుకోకండి. తనకు గౌరవాన్నివ్వండి. అలాగే మీ విషయంలో తనకు ఏ సహనం ఉందో దాన్ని గౌరవిస్తూ ఉండండి. మీ బంధం ఇంకా పటిష్టంగా మారుతుంది. గౌరవమా? దొరకదు. నీకు వీళ్లకు ఎప్పటికీ గౌరవం దొరకదు భీమరావు. నరోత్తమ్ గారు, అందరికీ గౌరవం ఉంటుంది. ఒకవేళ ఖడ్గం చేసే పని సూది చెయ్యలేకుంటే ఇది గుర్తుపెట్టుకోండి, సూది స్థానాన్ని కూడా ఖడ్గం ఎప్పటికీ తీసుకోలేదు అని. ఏంటి? ఆహా, ఏం ఉపన్యాసం ఇచ్చావు?
నువ్విచ్చే ఈ ఉపన్యాసాల వల్ల ప్రపంచం మారిపోదు భీమరావ్. చూస్తావా? చూడు, ఇలారా, ఈ డబ్బులు తీసుకో. ఇక నీ భార్యని నువ్వు ఇంకా కొట్టు. ఎందుకంటే వీడు చెప్పడం వల్ల ఈ ప్రపంచం మారిపోదని వీడికి అర్థం కావాలి. వెళ్ళో. లేవే, పద లోపలికి పద. మీకు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? మీరు అసలు ఏం చేస్తున్నారు? ఎవరైనా డబ్బులు తీసుకొని భార్యను కొడతారా? వద్దు. నిన్ను ఇలా కాదే, తలుపు తీయండి. నిన్ను వదిలిపెట్టను. భీమరావ్, బయట నువ్వు నా పరువు తీస్తావా? ఆ? తలుపు తట్టు, ఇంకా బలంగా తట్టు. ఈ రోజు నీ ఎదురు చూస్తానే. నువ్వు తలుపు తట్టడం వల్ల మారిపోయేది ఏమీ లేదు. నీకు అలాగే వాళ్లకు ఎప్పటికీ గౌరవం దొరకదు భీమరావ్. నీ అంతు చూస్తాను. వద్దు, నన్ను కొట్టకండి, మీకు దండం పెడతాను, నన్ను కొట్టకండి. ఇది మీ తప్పుడు అభిప్రాయం మాత్రమే. కానీ మీరు మీలాంటి వాళ్ళు ఒకరోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. నువ్వు నా మాటకి ఎదురు ప్రతి ఒక్క చెప్తావా? వ్యక్తి, తను మహిళ అయినా సరే లేదా చిన్న జాతి వాళ్ళైనా సరే, గౌరవం అలాగే సమానత్వానికి హక్కుదారులవుతారని. మీరు మంచి పని చేశారు. ఎప్పుడైనా ఆయన ఈ విషయంలో గొడవ పడితే మా మావయ్యను ఇలాగే బెదిరించు. ఈ భయంతో తను కూడా నోరు మూసుకుంటాడు, అలాగే ఇతరుల నోరు కూడా మూయిస్తాడు. జోకు, ఈ చొక్కా ఉతికేసి మంచిగా ఇస్త్రీ కూడా చేయి, సరేనా? ఆగు. ఇక్కడ ఉచితంగా ఎవరు బట్టలు శుభ్రం చేయరు. ఈయన నాకు చెప్పాడు, పక్కింటి పేరుతో ఉచితంగా చాలా పని చేయించుకుంటున్నావని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను పులియాని కాదు, నూతన్ని. అయితే చాకలి నూతనని పూర్తి పేరు చెప్పు. నిజమే కదా జోకు బాబాయ్? ఒకవేళ ఈ పనంతా చాకలి చేసేదే అయితే ఒకసారి తనని చెప్పనివ్వండి. ఆవిడ నూతన్ చాకలి అని. అయితే అలా అనడంలో ఇబ్బంది ఏముందని అసలు? ఏమంటావు నువ్వు? చెప్పు. అందరి ముందు చెప్పు తను చాకలైపోయిందని. లేదంటే మేమంతా అనుకుంటాం ఈమెలో పెద్ద జాతి దాన్నన్న అహం ఇప్పటికీ ఉందని. మాట్లాడవే, చెప్పు. చెప్పు. చూడు ముసలి, కాసేపటి క్రితం ఏం చేశాను గుర్తుందిగా? ఈసారి చెయ్యి పీకేసి పారేస్తాను. దలియమ్మ, ఆగు జోకు. నేను తలుచుకుంటే నిన్నప్పుడే కొట్టుండేదాన్ని. కానీ నాది తప్పు లేదు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు దొంగచాటుగా కొట్టడం ఎందుకు? నీది తప్పు. అందుకే ఎవ్వరికి తెలియకుండా దొంగచాటుగా నువ్వు నా చెయ్యి మెలిపెట్టావు. దలియమ్మ, నువ్వు నీ హద్దుల్లో ఉండు. నువ్వు నన్నే చెంపదెబ్బ కొడతావా? ఇప్పుడు చూడు నేను నిన్నేం చేస్తాను. ఆవిడ నాకు అమ్మ లాంటిది. అమ్మ అంటే తల్లి అని తెలుసా? నేనుండగా తన మీద చెయ్యి వేయడానికి వీల్లేదు. వదులు, నన్ను వదులు, వదులు. రమా, పరాయి వాళ్ల గొడవల్లో తలదూర్చాల్సిన అవసరం ఏమీ లేదు. లోపలికి పద. దలియమ్మ పరాయిది కాదు. ఈమె దలియమ్మ మీద దౌర్జన్యం చేస్తే నేను తనను వదిలిపెట్టను. నీ నోరి మధ్య బాగా లేస్తుందేంట్రమ్మా? నేను తనకి ఎలా అయితే అమ్మనో అలాగే తను నాకు కూతురు అవుతుంది. నా కళ్ళెదురుగా చెయ్యెత్తద్దు జిజాబాయి. దాదాపు మగాళ్ళు ఆడవాళ్లకు గౌరవం ఇవ్వరు. కానీ ఒక ఆడదాని వయ్యుండి ఆడదాన్ని గౌరవించడం నేర్చుకో.
ఇదిగోండి నా తరపున చాయ్ తాగండి. ఇంతకీ ఏ సంతోషంలో? ఏ సంతోషంలో అంటే ఈ రోజు నాడే ఈ జోకుతో నా పెళ్ళైపోయింది. నవ్వుతూ సంతోషంగా ఉండే నా జీవితానికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో. నా బతుకు నాశనం అయిపోయింది. పులియా గారు, మీరు అలా ఏడవకండి. నేను అర్థం చేసుకోగలను మీది ఎంత పెద్ద బాధో. జీవితాంతం తోడుగా ఉండాల్సిన వాడు తోడు వదిలేస్తే ఎలా అనిపిస్తుందో. కానీ మీరు ఇలా ఏడిస్తే మీరు దేన్ని మార్చలేరు కదా. మంగేష్, నాకిప్పటికే చాలా బాగా గుర్తుంది. మాకు పెళ్ళైన కొత్తలో అప్పుడు జోకు నన్ను ప్రాణంగా ప్రేమిస్తూ ఉండేవాడు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. మేమిద్దరం కలగన్నాం దుకాణం తెరవాలని. తర్వాత ఎంతో కష్టంగా ఒక్కొక్క పైసా కూడబెట్టి దుకాణం తెరిచాం. మేమిద్దరం కలిసే దుకాణం సర్దాం. ఇంట్లోకి సవితి వచ్చి కూర్చుంది. తను ఎలాగో కూర్చుందనుకో. కానీ నేనెంతో కష్టంగా నిలబెట్టుకున్న దుకాణాన్ని కూడా తన చేతికి అప్పగించాడు. నేను కన్న కలే చెదిరిపోయింది. పులియా గారు, మీరు ఏడవకండి, శాంతించండి. మీరు చూస్తుండండి, ఈ రోజు కాకపోతే రేపు అంతా చక్కబడుతుంది. అంతవరకు మీరేం బాధపడకండి. మీకు నేను తోడుగా ఉంటాను. నాకు ఛాయ్ పెట్టడంలో చాలా మంచి అనుభవం ఉంది. మనిద్దరం కలిసి ఛాయ్ దుకాణం పెట్టుకుందాం. నేను ఛాయ్ పెడతాను, మీకు దుకాణం చూసుకోవడం తెలుసు కదా. వద్దు, ఇవన్నీ నా వల్ల కాదు. అదే అవుతుంది పులియా గారు. మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు చేయగలరు. మంగేష్ బాబాయ్, మీరు చాలా మంచివాళ్ళు మంగేష్ బాబాయ్. మీరు పిన్నికి ఎంతో బాగా నచ్చ చెప్తున్నారు. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని చూసి అలాగే మీ మంచితనాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆడవాళ్లకు ఎలాంటి గౌరవమే ఉండదని అనుకునేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎందుకున్నారో అర్థం కావటమే లేదు నాకు. నీకు తెలుసా భీమ్, ఒక భార్య తన జీవితం మొత్తంలో కేవలం ఒక్కదాన్ని నమ్ముతుంది, అది పరువు. ఆడపిల్ల పుట్టినప్పుడు తన తల్లిదండ్రుల ఇంటి పరువు అవుతుంది. పెరిగి పెద్దదై అత్తారింటికి వెళ్ళాక అప్పుడు తన అత్తారింటి వాళ్ళ పరువు అవుతుంది. కానీ అసలు తనకంటూ ఎలాంటి పరువు ఉండదు. ఎవరి మనసు కనిపిస్తే అప్పుడు తన పరువు తీస్తూ ఉంటారు. చూడు జీజాబాయ్, నువ్వు ఇంకా నేను మనిద్దరం కూడా భీమరావు చదువు మానేయాలనే కోరుకున్నాము. ఇక భీమరావు తన చదువు మానేశాడు. కానీ ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భీమరావు చదువుదారిలోకి రావడానికి వీల్లేదు. అర్థమైందా? కష్టం అనిపిస్తోంది. వాడి నాన్న, వాడి అన్నయ్య, అలాగే వాడి భార్య వాణ్ణి చదువుదారిలో మళ్లించటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే మనం కూడా ప్రయత్నాలు చేద్దాం. మనం కూడా వాడు చదువుదారిలోకి తిరిగి రాకుండా అన్ని ప్రయత్నాలు చేద్దాం. దీనికి అన్నింటికంటే మంచి ఉపాయం ఏంటో తెలుసా జీజాబాయ్? వాడికి ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పిద్దాం. ఒక్కసారి డబ్బు సంపాదించడం అలవాటైందనుకో, ఇక ఎప్పటికీ చదువుదారిలోకి తిరిగి రాలేడు. వాడికి మంచి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? వాడికి దొరుకుతుంది. ఇప్పుడు వాడికి మంచి ఉద్యోగం దొరుకుతుంది. నువ్వు కేవలం ఒక పని చేయి. సరే, నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను భీమ్కి ఉద్యోగం దొరకడానికి.
అయితే సరే, వీళ్లకు వ్యతిరేకంగా నా ప్రయత్నాలు కూడా సాగుతుంటాయి. నా భర్తను మా అత్త నుంచి కాపాడాలా? అలాగే కాని. భీమ్ భీమ్ భీమ్, ఏమైంది? ఏదైనా పని దొరికిందా? లేదు. ఒక పనుంది. నువ్వెలాగూ చదువుకున్నావు, ఆ పని నీకు తప్పకుండా దొరుకుతుంది. అలాగే నీ చదువు కూడా సరిగ్గా ఉపయోగపడినట్టు అవుతుంది. ఏం పని? అదే మీ నాన్న చేస్తుండేవారు కదా, మిలిటరీ ఉద్యోగం. అందరూ అనుకుంటుండగా ఇప్పుడే వినొస్తున్నాను. రేపు ఇక్కడికి దగ్గరలో మిలిటరీలో చేరుకుందట. ఒకసారి వెళ్ళి చూసిరా. కానీ అమ్మా, అయినా మన జాతి వాళ్ళను మిలిటరీలోంచి ఆంగ్లేయ ప్రభుత్వమే తీసేసింది. ఇక వాళ్ళు మళ్ళీ మనల్ని ఎందుకు తీసుకుంటారు? మిలిటరీలో ఎవరు చేర్చుకుంటారో తను బాబాయ్కి బాగా పరిచయం. బాబాయ్ ఆయనతో మాట్లాడతారు. జాతిని మధ్యలోకి రానివ్వడు. నిశ్చింతంగా ఉండు. నువ్వు కేవలం చేయాల్సిందొక్కటే, ఏదో ఒక రకంగా భీమ్రావును ఒప్పించు. అలాగే వాణ్ణి అక్కడికి పంపించు. చేర్చుకుంటారో లేదో అది తర్వాత విషయం. వెళ్ళడం తప్పెందుకు అవుతుంది? అయినా వాళ్ళ మిలిటరీలో మన జాతి వాళ్ళు ఎవరు పని చేయకపోవడం అంటూ ఉండనే ఉండదు కదా. అయినా తీసేయడం అంటే మనల్ని కాలేజీలోంచి కూడా తీసేస్తారు, సార్వజనిక చోట్లోంచి కూడా తీసేస్తారు. అయినప్పటికీ భీమ్ కాలేజ్కి వెళ్ళడం లేదా? ఉద్యానవనానికి కూడా వెళ్తాడు చదువుకోవడానికి. అవునా భీమ్? మరి ఒక్కసారి మిలిటరీలో చేరడం కోసం వెళ్ళడంలో అభ్యంతరమే ఉంది? వెళ్ళి చూడు. మీరన్నది నిజమే. నేను కాలేజ్కి వెళ్తాను, పార్కుకి కూడా వెళ్తాను. కానీ మిలిటరీకి వెళ్ళి మాత్రం ఉద్యోగం చెయ్యను. ఇంతకీ నువ్వెందుకు చెయ్యవు? అవును భీమ్, ఒకవేళ ఉద్యోగం దొరుకుతుంటే మంచిదే కదా. నువ్వు చనిపోయేది దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం. నువ్వు చనిపోతే నేనొస్తాను, ఆ తర్వాత అతను వస్తాడు. ఇక ఈ పోరాటం అలాగే సాగుతూ ఉంటుంది. ఇలాగే ఒకరోజు మనకు ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రం లభిస్తుంది. ఇంక్విలాబ్ జిందాబాద్. లేదు, నాకు మిలిటరీలో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నేను చదువుకొని ఎలాంటి మార్గం ఏర్పాటు చేయాలనుకుంటున్నానంటే, ఆ మార్గంలో నడిస్తే మనం ఎక్కడికి చేరుకుంటామంటే అక్కడ మన జాతి వాళ్ళందరి దుఃఖాలు అంతమైపోతాయి. మళ్ళీ అవే గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు భీమ్. ఆంగ్లేయుల మిలిటరీలో మీ నాన్న కూడా ఉద్యోగం చేశారు కదా? చేశాను. కానీ భీమ్ ఇంకొకటి చెయ్యాలనుకుంటున్నాడు. ఇందులో ఎవరికైనా ఏ ఇబ్బంది అన్న ఉందా? భీమ్ తన చదువుని పూర్తి చేస్తాడు, అలాగే బారిస్టర్ అవుతాడు, అంతే. చిన్నప్పటి నుంచి భీమ్ కన్న కల కూడా ఇదే, అలాగే మా అందరి కల కూడా. అయినట్టే. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అని. ఇక నేను కుటుంబం భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. ఇక మీకు భీమ్ కళ గురించి పట్టిందా? ఎందుకంటే భీమ్ కళలో కేవలం కుటుంబం కాదు, నిజానికి మొత్తం సమాజం ఉంది. దాని భవిష్యత్తు గురించి బెంగ ఉంది, దాని సమస్యల గురించి బెంగ ఉంది. అవును, నేను కూడా చదువుకుని దేశం అలాగే సమాజానికి సేవ చెయ్యాలనుకుంటున్నాను. ఇక అది చదువుకుంటే మాత్రమే చేయడం జరుగుతుంది, ఆంగ్లేయుల సైన్యంలో చేరటం వల్ల కాదు.
దేశానికి సేవ నేను చదువుకుని అలాగే బ్యారిస్టర్ నయ్యే చేస్తాను. ఇదిగోండి పాయసం తినండి. తీసుకోండి, దలియమ్మ చేసింది. ఆవిడేం చెప్పిందో తెలుసా? మీకు కూడా ఒక గిన్నె ఇవ్వమంది.